సో గోల్కొండ బోనాలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. చాలామంది భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర పూజారి గారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మా తాత ముత్తాతల నుంచి మేము మా వంశం సాకలోలది. ఇక్కడ మేము సాకల వాళ్ళము. నాగమ్మ పుట్ట దగ్గర యాటలు కానీ అవి జడితలు ఇప్పించిన తర్వాతనే ఇక్కడ మేము చేస్తాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మా శ్రీ జగదాంబిక మహాంకాళి గోల్కొండ అమ్మ ఎల్లమ్మ తల్లి ఈరోజు చోటా బజార్ నుంచి ఫస్ట్ పూజ. ఈరోజు అమ్మవారికి ఎదుర్కొని తీసుకొచ్చి మా వంశమే మా కొడుకు మళ్ళీ నేను ప్రతి సంవత్సరం నేను కూడా తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మా కొడుకు కూడా అవకాశం ఇచ్చిన, పోయిన సంవత్సరం కూడా ఇచ్చిన, ఈ సంవత్సరం నేను కూడా పాల్గొంటా, ఆయన కూడా పాల్గొంటాడు. 375 మెట్లు అమ్మవారు చోటా బజార్ నుంచి సాకాలు పోసుకుంటా ఒక 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు. ఇప్పుడు 2:30 నుంచి అక్కడి నుంచి బయలుదేరితే మాకు వచ్చేవారికి గోల్కొండ కోటకు చేరుకునే వారికి 5-5:30 అవుతుంది. పైకి వెళ్ళే వారికి 6-6:30 వరకు మేము అమ్మవారికి అలా పెట్టేసి ఈరోజు మేము చాలా ఘనంగా అమ్మవారికి మొక్కుబడులు చేసుకొని మన చాలా మంచిగా ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు మంచిగా సహకరించినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. మేము కూడా అతి ఖుషిగా అమ్మవారికి సేవలు చేసుకుంటూ మేము ఉండాలని కోరుకుంటున్నాము. అసలు ఇక్కడ బోనాలది ఇదంతా అసలు చరిత్ర ఏంటంటే, మీరు ఇక్కడ నుండి ఉంటున్నారు కదా, దీనికి సంబంధించిన అసలు చరిత్ర ఏంటి? ఇక్కడ మీరే ఉండాలని అట్లా ఏమన్నా ఉందా అట్లాంటివి? అంటే ఇక్కడ మేమే అని ఉండాలని కాదు, ఇక్కడ కులవృత్తి అంటే సాకలి మంగలి డప్పు మళ్ళీ మొత్తము ఒక 24 కులాలు ఎన్ని ఉన్నాయో ఆ కులాల వాళ్ళు మొత్తము అధ్యక్షుడు మన సాయిబాబాచారి గారు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళు చెప్పినట్లే మేము ఇక్కడ పాటిస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, సాకలి అంటే సాకలి పని అలా ఏం చేసేది ఉందో అలా పని, వాళ్ళ వృత్తి పని వాళ్ళు చేసుకుంటారు. ఒడ్డరోళ్ళు పని చేసుకుంటారు, మంగళూరు పని చేసుకుంటారు. అలా వృత్తి పని ఏమైతే ఉన్నదో ఆ నిబద్ధంగా మేము చేసుకుంటాం. ఇక్కడ ఇప్పటి నుంచి కాదు, నిజాం సర్కారు కేటాయించిన అప్పటి నుంచి 12, 26 ఇప్పుడు 28 మంది కులవస్తులయ్యారు. మొత్తం అందరం కలిసే మేము చేసుకుంటాము. గోల్కొండలో బోనం సమర్పించాలంటే అమ్మవారికి అసలు సాంప్రదాయం ఏంటి? ఏమన్నా ఇది ఇట్లానే సాంప్రదాయబద్ధంగా చేయాలని ఏమైనా ఉందా? అసలు సాంప్రదాయం ఏంటి? ఫస్ట్ శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవారు అంటే ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మవారు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఆచారము ఇప్పటి నుంచి కాదు, పూర్వీకుల నుంచి ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసిన తర్వాతనే మనము ఫస్ట్ ఏదైనా బోనాలు ప్రారంభం అవుతాయి. ముగింపు కూడా ఇక్కడనే అవుతుంది, ప్రారంభం కూడా ఇక్కడనే అవుతుంది. 7వ తేదీ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే మాకు ఆగస్టు మళ్ళా 4వ తారీఖు రోజు మాకు ముగింపు అవుతుంది. ఎందుకంటే ఆల్ హైదరాబాద్ సికింద్రాబాద్లో బోనాలు మొత్తం ఎక్కడ అంతా అయిపోయినా కూడా మా దగ్గర మొత్తం బోనాలు అయిపోతాయి. ఇక్కడ ఇది మా సాంప్రదాయం ఇక్కడ నడుస్తుంది. మేము ఇక్కడ మా వృత్తి పనితో మేము చేస్తున్నాము. మా తాత ముత్తాతలు మేము చేసుకుంటూ ఈ అమ్మవారి చెట్టు గురించి పరిచయం చెప్పారు మీరు. ఈ చెట్టు ఇంత లేకుందే అప్పుడు ఈ పుట్ట అనేది ఈ పుట్ట 4 ఫీట్లు ఉంటే ఈ చెట్టు ఒక కోణం కింద ఉంది. ఈ చెట్టు పెరిగింది, పుట్ట అనేది పుట్టుకపోయింది. ఎందుకంటే వర్షాలు రావడం వల్ల ఇది కొంచెం పోయింది. కానీ అమ్మవారు స్వయంభూ ఇక్కడ ఉన్నది. 60 ఏళ్ళ ముసలివాళ్ళైనా 70 ఏళ్ళ ముసలైనా 100 వాళ్ళ ముసలైనా కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ బొట్టు పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఎక్కవారు కూడా ఎక్కువ దర్శనం చేసుకుంటారు. ఆ అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలుగుతాము. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్ చూస్తున్నారు కదా. ఇంకా పైన గుడికి వెళ్ళి అసలు సాంప్రదాయం ఏంటి, అక్కడున్న పూజారులను అడిగి మరిన్ని తెలుసుకుందాం.
ఇక్కడ అమ్మవారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్ళు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారంట. అసలు వాళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారు ఏంటి అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే బట. ఎప్పటి నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? నేను అడిగి 15 ఏళ్ళ సంధి ఉంటున్నాబట. ఆ తల్లి దగ్గర ఆ తల్లికి వీడికి 5 సంవత్సరాల ఆవులు ఆ తల్లి కూర్చున్నది గోల్కొండల. అయితే ఎవరికి మంచిగా ఏ మొక్కున్నా కానీ అందరికీ శుభమే అవుతున్నది. అందరు బోనాలు మొక్కులు గోళ్ళు మేకలు అన్నిటి నుంచి వాళ్ళు ఈ పబ్లిక్ చేస్తున్నారు. పంట పైర ఎద్దు గోజ వ్యవసాయము అన్ని విధాల మంచిగా ఉండాలి, పబ్లిక్ మంచిగా బతకాలి, రాజ్యం మంచిగా ఉండాలి అని ఈ జాతర జరుపుతున్నారు. ఆ తల్లిది ఆ తల్లికి ఏమి కోరుకుంటే అదే అవుతుంది. ఆ తల్లికి కోరుకున్న మొక్కులన్నీ అయ్యి ఇంత పబ్లిక్ ఇట్లాంటిగా 1 నెల రోజు నడుస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? నేను 15 సంవత్సరాల ఇక్కడ ఉండి 15 సంవత్సరాల సంతి ఉంటున్నా. ఇక్కడ 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 అందరికి వచ్చి మొక్కుతున్నారు కదా, అసలు ఇక్కడ బోనం చేయాలంటే ఏమన్నా సాంప్రదాయం ఏమన్నా ఉందా? సంప్రదాయం ఇగో ఇప్పుడు ఎవరో మొక్కిరి నాకు ఇది కావాలి, నాకు ఇది అయితే నేను బోనం చేస్తా, నాకు ఇది అయితే మేకను కోస్తా అని మనం మొక్కుంటామా? అది అది అవుతుంది. అయితేనే ఆ బోనం చేస్తారు, ఆ మేకలు కోస్తారు, ఆ మొక్కు చెల్లించుకుంటారు, ఆ సంతోషపడతారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ గోల్కొండలో గర్భగుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. అసలు ఇక్కడ భక్తులు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము లోతుకుంట నుంచి వస్తున్నాం, మేము అల్వాల్ నుంచి వస్తున్నాం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, అందుకోసం నెరవేరుతుందని వస్తున్నాను ఫస్ట్ టైం. లక్ష్మీగూడ నుంచి వస్తున్నాను. అమ్మవారిని దర్శించుకుంటున్నారు, అనుకునేది జరుగుతున్నాయా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. చెప్పండి. ప్రతి ఇయర్ సంతోషంగా మేము వస్తాం, అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏం అనుకోలేదు. అమ్మవారి దయ ఉంటే మళ్ళీ చెప్తే అనుకున్నాయన్నీ నెరవేరుతున్నాయి. అమ్మవారిని కళ్ళారా చూస్తున్నాము, సంతోషంగా ఉన్నాము. గోల్కొండ ఐదారు కూడా మాది, అత్తాపూర్ ఐదారు కూడా. ఓ 8 ఏళ్ళు చూస్తా, ఇక్కడనే ఉంటా నేను. ఏమి పని చేస్తలేడు అసలు, ఏమి అన్న హామీలు అసలుకే తెలవేర్తలేడు. అమ్మవారు అంటే అది చేయాలి కదా, చేస్తే కదా మంచిగా అవుతుంది. అమ్మవారి వానలు పడతలేవు, ఏమవుతలేదు. అప్పుడు మంచులు లేరు, అప్పుడు పబ్లిక్ లేదు. ఇప్పుడు అంతా అది అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఇది లేదు, పాట రాదు బిడ్డ. అప్పుడు మంచులు లేరు, అప్పుడు పద్ధతి లేదు. ఇప్పుడు వాళ్ళంతా అది అయిపోయారు. అన్న హామీలు ఇస్తే చాలు మాకు, అంతే. అన్ని హామీలు ఇవ్వాలి, అన్ని హామీలు ఇస్తేనే చాలు. అన్ని హామీలు ఇది కావాలి మాకు, అంతే. మేము వచ్చేసి మేడ్చల్ నుండి వస్తున్నాం. సిద్దిపేట అవును వస్తున్నాం. లేదు, చూడనీకి వస్తాం, ఇక్కడికి చూడనీకి వస్తాం.
మేము బిహెచ్ఎల్ లింగంపల్లి అంత దూరం నుంచి వస్తున్నాం. ఇగో కొద్దిగా వస్తే ఇప్పుడు ఇంత చాలా వర్స్ట్ గా ఉంది, చాలా వర్స్ట్ గా ఉంది. ఏంది అసలు పిల్లలకి ఎంత అంటే ఈ సంవత్సరం వరస్ట్ గా ఉన్నాయి ఫెసిలిటీ. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా బాగుండేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరువే ఉంది, ప్రజలకు ఏం మంచి జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సుఖశాంతులతోటి బాగున్నారు ప్రజలు. ఇప్పుడు కంపల్సరీ వస్తాను, సంవత్సరం వస్తాను. ఇంతకుముందు వైఎస్ఆర్ రాష్ట్ర ఆయన ఉండే కదా, కేసీఆర్ ఉండే కదా, వీటిలో ఇంత పబ్లిక్ లేకుండే. పోలీసు వాళ్ళు అనేది అందపడుతూ ఉండే. ఇప్పుడు ఈయన వచ్చి సంతి మొత్తం పబ్లిక్ పోలీసు వాళ్ళు ఏంటిది అంత ఇది మొత్తం కొట్లాటలు పంచాలు అంత ఇది అదే లేదు. అసలు 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 ఏం చూసి కనిపిస్తుంది కదా మీకు, ఏం లేదు. ఎటు నుంచి అంటే అటు నుంచి వస్తారు, ఇంతకుముందు లేకుండా ఇట్లా ల్యాండ్ పోర్ట్ పంపిస్తుంటే పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఏంది ఎటు నుంచి అంటే అటు నుంచి పంపించేస్తారు. అదే ఏంది ఇది? చాలా బాగున్నాయి మేడం, చాలా నీళ్ళు లేవు, ఏం లేవు. ఎట్లున్నాయి సార్ అక్కడ మేము వెయిట్ చేసి అప్పటి నుంచి వస్తున్నాం, ఇప్పుడు వదిలేసి రాలని వాళ్ళేమో రప్పరప్ప పోయి మొక్కేసి వెళ్ళిపోతారు. మేము అప్పటి నుంచి గంటన్నర నుంచి వెయిట్ చేసినాం. జిహెచ్ఎంసీ సౌకర్యాలు చాలా బాగున్నాయి. మెట్రో వాటర్ వర్క్స్, తాగునీరు, మళ్ళీ అన్నదాన సదుపాయం అన్నీ చాలా బాగా జరుపుతున్నారు. ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తుంది బోనాల పండుగను. 20 కోట్లతో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది. జీవలో ఎల్లమ్మ తల్లికి. సో ఇవి చూస్తున్నారు కదా, హైదరాబాద్లో గోల్కొండలో ఎంతో అట్టహాసంగా శోభతరంగా బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. ఎంతోమంది పోతురాజులు ఎంతో పెద్ద పెద్ద బోనాలు తీసుకొని అందరూ వస్తున్నారు. మహిళలందరూ చాలా అట్టహాసంగా బోనాలు అయితే జరుగుతున్నాయి. అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు, మరియు బోనాలు కూడా సమర్పించుకుంటున్నారు. ఇంకా ఈ ఆషాఢ మాసం మొత్తం ఇలాగే బోనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క గుళ్ళో బోనాలు జరుగుతాయి. తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క పల్లెలో ఈ ఆషాఢ మాసంలో చాలా సంబరంగా అందరూ బోనాలు జరుపుకుంటూ ఉంటారు. సో ప్రతి వారం బోనాల గురించి కావాల్సిన అప్డేట్స్ని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి News 360.